సచిన్ రిటైర్ అయ్యారు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? వెంటనే వినపడిన సమాధానం విరాట్ కోహ్లీ. లక్ష్మణ్ రిటైర్ అయ్యాడు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? టక్కున చెప్పిన సమాధానం రహానే. సెహ్వాగ్ రిటైర్ అయ్యాడు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? రోహిత్ శర్మ అని చెప్పడానికి నో డౌట్. మరి ద్రావిడ్ రిటైర్ అయ్యాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని ప్రశ్నలకు ముందు సమాధానం దొరకాలి. గంటల తరబడి క్రీజ్లో పాతుకుపోవాలి. నోటి మాట కాదు, పట్టుదలతో ప్రత్యర్థికి సమాధానం చెప్పాలి. పిచ్ ఏదైనా ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. సేనా కంట్రీస్లో అడుగుపెట్టినప్పుడు వికెట్ల పతనాన్ని అడ్డుకొని గోడ కట్టాలి. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా చిన్నపాటి యుద్ధమే చేయాలి. ద్రావిడ్ మాదిరి స్లిప్లో జట్టుకు ఒక నమ్మకస్తుడు ఉండాలి. మరి ఎవరు? ఈ ప్రశ్నలకు వినబడిన ఒకే ఒక్క సమాధానం పుజారా. ఎస్, టీమిండియా మోడ్రన్ డేవాల్గా అతి తక్కువ కాలంలో గుర్తింపు పొందిన ఆటగాడు పుజారా. ద్రావిడ్ మాదిరిగా అద్భుతమైన స్లిప్ ఫీల్డర్, అద్భుతమైన టెక్నిక్ ఉన్న పర్ఫెక్ట్ టెస్ట్ క్రికెటర్. టెస్ట్ క్రికెట్ కోసమే పుట్టాడా అన్నట్టుగా అతను ఆడిన ఎన్నో ఇన్నింగ్స్లు నిరూపిస్తాయి. ఈ రోజుల్లో యువ ఆటగాళ్ల పోటీ తట్టుకుని భారత క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం, అది కూడా 100 టెస్టులు ఆడడం ఖచ్చితంగా సవాలనే చెప్పాలి. ఆ సవాల్కు తన ఆటతోనే సమాధానం చెప్పిన మోడ్రన్ డేవాల్ పుజారా. 2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధోని సారథ్యంలో అరంగేట్రం చేసిన పుజారా ఆ తర్వాత భారత జట్టు టాప్ ఆర్డర్లో అత్యంత విలువైన ప్లేయర్గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ఆడిన పుజారా అద్భుతమైన ప్రదర్శనతో భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. ద్రావిడ్ ఉన్నప్పుడే జట్టులోకి వచ్చిన పుజారా ఆ తర్వాత క్రమంగా ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. వాస్తవానికి టెస్ట్ జట్టుల్లో 3వ స్థానం అత్యంత కీలకం. ద్రావిడ్ తర్వాత పుజారా ఆ స్థానంలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఎంతో ఒత్తిడి ఉన్న సమయంలో కూడా అత్యంత విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు పుజారా. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఆడినప్పుడు పుజారాలోని పట్టుదల స్పష్టంగా కనబడుతుంది. ఆ దేశాలపై అతను ఆడిన ఇన్నింగ్స్లే అతని స్థానాన్ని జట్టులో భర్తీ చేస్తాయి. అయితే ఆ దేశాల ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలి అంటే అంత ఈజీ కాదు. కానీ పుజారా తన టెక్నిక్తో వాళ్లకు కూడా చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. పుజారా ఆస్ట్రేలియాలో 11 టెస్టులు, ఇంగ్లాండ్లో 16, న్యూజిలాండ్లో 4, దక్షిణాఫ్రికాలో 10 టెస్టులు ఆడాడు. స్వదేశంలో అతని సగటు 47 కాగా ఈ దేశాల్లో మాత్రం కాస్త తక్కువే. ఇంగ్లాండ్పై 30, దక్షిణాఫ్రికాలో 39.60 సగటు కంటే అతను అక్కడి పరిస్థితులను తట్టుకొని 2-3 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. విదేశాల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్మెన్ పుజారానే కావడం విశేషం. ఒకే ఇన్నింగ్స్లో 500 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఆటగాడు. 2017లో ఆస్ట్రేలియాలో 525 బంతులు ఆడాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై పుజారా ఎప్పుడూ అద్భుత ప్రదర్శన చేశాడు. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 మ్యాచ్ల సిరీస్లో పుజారా 1200 కంటే ఎక్కువ బంతులను ఎదుర్కొని 3 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియన్ పేస్ త్రయం దాడిని ఎదుర్కొని అతను ఎన్నోసార్లు జట్టుకు అండగా నిలిచాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అలాగే జోష్ హ్యాజిల్వుడ్లను అతను ఎదుర్కొన్న విధానం అయితే ఎప్పుడూ అద్భుతమనే చెప్పాలి. 2018-19 ఆస్ట్రేలియా సిరీస్ పుజారా టెక్నిక్ ఎంత గొప్పగా ఉంటుందో చూపించింది. ఆ తర్వాత 2020-2021 పర్యటనలో పుజారా ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయాల కారణంగా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో పుజారా పాత్ర మరింత కీలకంగా మారింది. బ్రిస్బెన్ టెస్ట్లో అతను 200 బంతులకు పైగా ఎదుర్కొన్నాడు. ఆ రోజు మ్యాచ్ డ్రా చేసేందుకు అతను పడ్డ కష్టం గురించి ఇప్పటికీ క్రికెట్ అభిమానులు చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే ఆస్ట్రేలియన్ల మానసిక స్థైర్యాన్ని ఆ రోజు అతను దెబ్బతీసిన విధానం ఎంతో అద్భుతం. వికెట్ ఇవ్వడానికి ఇష్టపడని పుజారాపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటలతో, ప్రమాదకర బంతులతో ఇబ్బంది పెట్టారు. ఆ మ్యాచ్లో పుజారా శరీరానికి 11 గాయాలయ్యాయి. గబ్బాలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ 5వ రోజున పుజారా 211 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో పంత్ హీరోచిత ఇన్నింగ్స్తో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. కానీ పుజారా డిఫెన్స్ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లను అలసిపోయేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుజారా బ్యాటింగ్ గణాంకాల విషయానికి వస్తే పుజారా 103 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.
పుజారా 2012లో న్యూజిలాండ్పై తొలి సెంచరీ చేశాడు. హైదరాబాద్లో అతని తొలి సెంచరీ నమోదు కావడం విశేషం. 2016 నుండి 2020 వరకు ప్రపంచ క్రికెట్ను శాసించిన విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టులో కీలకమైన ఆటగాడు పుజారా. 2018-19లో ఆస్ట్రేలియాలో భారత్ తొలి సిరీస్ విజయానికి పుజారానే కారణం. అతని కెరియర్లోనే ది బెస్ట్ సిరీస్ అది. తన కెరియర్ను పుజారా 19 టెస్ట్ సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో ముగించాడు. అతని అత్యధిక స్కోర్ 206 నాట్అవుట్. ఇంగ్లాండ్పై అహ్మదాబాద్లో ఈ సెంచరీ చేశాడు పుజారా. దేశవాళీ క్రికెట్ను ఎంతగానో ఇష్టపడే పుజారా 278 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 51.82 సగటుతో 21,301 పరుగులు చేశాడు. అయితే తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో 66 సెంచరీలు, 81 అర్ధ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాపై 2013లో పుజారా తొలి విదేశీ సెంచరీ చేశాడు. ఏ భారత ఆటగాడు తన తొలి విదేశీ సెంచరీ సఫారీ జట్టుపై చేయలేదు. అయితే 2017లో కోల్కతాలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 5 రోజులు బ్యాటింగ్ చేసిన 3వ భారతీయ ఆటగాడు పుజారా కావడం విశేషం. వర్షం కారణంగా పుజారా 5 రోజులు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 56 పరుగులు చేయగా అందుకు గాను 3 రోజులు తీసుకుంది. 2016-17 సీజన్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు పుజారా. ఆ సీజన్లో 13 స్వదేశీ మ్యాచ్లలో 1,316 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే ఒక స్వదేశీ టెస్ట్ సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు. 2019 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పుజారా 7 పరుగులతో ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఆ మ్యాచ్లో 193 పరుగులు చేసి సిరీస్ను ముగించాడు. ఈ సిరీస్లో పుజారా 521 పరుగులతో అత్యధిక టాప్ స్కోరర్గా నిలిచాడు. పుజారా తన 100వ టెస్ట్ను ఢిల్లీలో ఆడాడు. ఇక తన కెరియర్లో 5 వన్డేలు కూడా ఆడిన పుజారా ఒక్క T20 కూడా ఆడలేదు. ఐపీఎల్లో కూడా అతనికి పెద్దగా ప్రాధాన్యత అయితే లభించలేదు. ఇక విదేశాల్లో తన ప్రదర్శన మెరుగుపరుచుకోవడానికి పుజారా ఇంగ్లాండ్లో కౌంటీ మ్యాచ్లు రెగ్యులర్గా ఆడేవాడు.